బాగీని మీరు వెళ్లి చూడొచ్చని డాక్టర్ చెప్పటంతో పిల్లలు అమర్, రామూర్తి పరుగులు పెడుతూ బాగీ దగ్గరికి వస్తారు. ఇంకా బాగీ కళ్ళు మూసుకునే ఉంటుంది. అప్పుడు ముందుగా అంజు మిస్సమ్మా అని పిలవగానే బాగీ ఒక్కసారిగా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది మిస్సమ్మ అని అంజు అడగటంతో బాగుంది అంజు అని బాగీ మాట్లాడుతూ ఉంటే అమర్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. పాప ఎలా ఉంది మిస్సమ్మ అని అంజు అంటే పాప కూడా బాగానే ఉందంట అంజు, డాక్టర్ గారు చెప్పారు అని బాగీ చెప్తుంది. మిస్సమ్మ, నువ్వు బాగా కోలుకోవాలని మేము హోమం చేసి పూజ జరిపించి వచ్చాం మిస్సమ్మ, ఇదిగో కుంకుమ బొట్టు పెడతాను అని అమ్ము బాగీకి కుంకుమ బొట్టు పెడుతూ ఉంటుంది. తర్వాత రామూర్తి, అమ్మ బాగీ, నీ మీద ఎవరో బ్లాక్ మెన్ విషవాయువు అటాక్ చేశాడంట. బ్లాక్ మెన్ విషవాయువు ప్రయోగించటం వల్లే నీకీ పరిస్థితి వచ్చిందని అల్లుడు గారు చెప్పారమ్మా. నీతో పాటి మనోహరి, యాదమ్మ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళిద్దరికీ ఏమీ కాంది నీకు మాత్రమే ఇలా జరిగిందేంటమ్మా? అసలు వాళ్ళిద్దరూ ఎలా తప్పించుకోగలిగారు అని రామూర్తి ప్రశ్నిస్తూ ఉంటే అమర్ ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు మాత్రమే ప్రమాదంలో పడి వాళ్ళిద్దరూ ఎలా ఎస్కేప్ అయ్యారు మిస్సమ్మ అని అమ్ము కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో బాగీ, అమర్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక మనోహరి, చెంబా ఇద్దరు ఆ గది బయటే ఉండి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే అమర్ వెళ్తున్న మనోహర్ని ఆగు మనోహరి అంటూ వచ్చి మనోహరి వైపు చాలా సీరియస్గా కోపంగా చూస్తూ ఉంటాడు. దాంతో మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి మనోహరికి తెలివి చాలా ఎక్కువ కాబట్టి ఎప్పట్లాగానే తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.